రే అలా పైకి చూడకూడదురా. రే ఎవరో వస్తున్నారా? ఎవడ్రా వాడు? రే మనం తప్పు చేసామరా? మనకు కావాల్సిన కొంచెం తప్పు చేసిన పర్వాలేదు. రే నీ పేరేంట్రా? రాజు. రాజుయా? సరే నీ పేరు? సత్యం. ఓ సత్యా. మా మనీ ఇలా ఓడిపోతాడు అనుకోలేదు అయ్యా. టయానికి అలా ధర్మ వస్తాడని అనుకోలేదయ్యా. అయ్యా మీకే అలా ఉంటే నాకెలా ఉండాలయ్యా? మా మనీ ఇలా ఓడిపోవడం నేను చూడలేను. ఒకటి నువ్వు చచ్చిపో, లేదంటే వాడిని చంపే. మనీ నేను చిన్నప్పుడు ఒకటి పొడిచాడే, వాడి పేరు ధర్మ. మనం వదిలేసాక ఆ కరోనా కొడుకులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు లిస్ట్ తీ. ఫస్ట్ వాళ్ళతోనే మొదలు పెడతా. ఈరోజే మొదలు పెడతా. ఇలా ఉన్నారేంట్రా బాబు? ఏటైతుంది? హలో రే వంశీ, ఆ ధర్మగాడికి మనం దొరికేసాంరా. ఆడు చితక్ కొట్టేశాడు. నెక్స్ట్ నువ్వే జాగ్రత్త. రే నాన్న నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావురా. నువ్వేంట్రా ఇలా చేసావు? నా వల్ల కావట్లేదు అన్నయ్య. మొత్తం వ్యసనాలకు అలవాటు పడిపోయి నేనేం చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాను అన్నయ్య. ఈ మొత్తం వ్యసనాలకు ఎంత దూరం ఉండలేనా నా వల్ల కావట్లేదు అన్నయ్య. రే నువ్వేం భయపడుతున్నావు? లేదన్నయ్య, నేను చేసిన తప్పు ఏంటంటే మీ సహాయాన్ని విడదీయడం.
నువ్వేం చేసావురా? ధర్మ ఎవరో కాదండి, చిన్నప్పటి నుంచి స్నేహితుడు రాజు. నువ్వేం చేసావురా? రా లోపలికి. ఏంటి వంశీ ఇలా వచ్చావు? గడ్డలేంటి అలా పెంచావు? సార్ అదే కొన్ని టెన్షన్ల వల్ల తీయలేకపోతున్నాను సార్. అదే అప్పుడు ధర్మం మీద కేసు పెట్టాం కదా, అది ఇప్పుడు వాపస్ తీసుకోవాలి. తన పోస్ట్ తనకి ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. మీకు నచ్చినప్పుడు కేసులు పెట్టి మళ్ళీ వాపస్ తీసుకోవడానికి పోలీసులు ఏమైనా జోగర్ అనుకుంటారా? సార్ ప్లీజ్ సార్. అవదమ్మా. సార్ సార్ అవదు. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సరేలే. సరే, కేసు క్లోజ్ చేసేయండి. ఆ సత్యగడు ధర్మగడు మళ్ళీ కలిసిపోతున్నారా? ఆ సత్యగడు వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటాడంట. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, వాళ్ళిద్దరు మళ్ళీ విడిపోవు. అన్నయ్య వీళ్ళెవరు నేను కిడ్నాప్ చేశాను, నాకు చాలా భయం వేస్తుంది అన్నయ్య. ధర్మ, ఏయ్ మా సత్యతో ఎందుకు ఎట్టుకున్నావురా? ఇప్పుడు చూడు నీకు ఏటైందో. దమ్ముంటే వచ్చి మీ చెల్లెని కాపాడు. ఎవడ్రా మీరు? మా చెల్లి ఎక్కడ్రా? సార్ నాకు తెలుసు. నాటకాలు ఆడుతున్నారు. అన్నయ్య వచ్చావరా? ఎందుకురా నువ్వు నా జీవితంలోకి వచ్చావు? ఎందుకురా ఆడోళ్ళని మధ్యలోకి తీసుకొచ్చావు? ఎందుకురా ఆడోళ్ళతో ఆడుకుంటారు? రేయ్ 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 ధర్మ, నేను చెప్పేది విను. ఇంకేం చెప్తావురా? నా ఉద్యోగం తీసేసావు, నా చెల్లిని ఎత్తుకొని వెళ్ళిపోయావు. ఇంకా నిన్నేం చెయ్యాలరా? చెల్లేంటి? చెల్లేంటంటావేంట్రా? చెల్లేంటి? చెల్లికేమైంది? రేయ్, నువ్వు మీ తమ్ముడు ఈరోజు ఎలా ప్రాణంతో బయటకు వెళ్తారని నేను చూస్తాను రా. ఫస్ట్ నీ తమ్ముడు నేసేస్తా, తర్వాత నీ జోలికి వస్తాను. నాకు ధర్మ వద్దు. రేయ్, ఈ రోజు మాత్రం నిన్ను మీ తమ్ముడిని వదిలేదే లేదు. సరేరా. మీ ఇద్దరిలో ఎవరో ఒకరే మిగులుతారు అనుకున్నారా? వాడిని నేనే చేద్దాం అనుకున్నా,
కానీ నాకు తెలిసింది ఏంటంటే మీకు ఇద్దరిని నేనే చంపటం. సరే జైల్లో ప్లాన్ చేసుకుందరు రండి. నా అపార్థమే ఇంత దూరం తీసుకొస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నా స్వార్థం వల్ల మనం చంపుకునేదాకా వచ్చాం. ఇక మీదైనా మంచిగా ఉన్నాం. రావయ్యా ధర్మ, ఇదిగో చివరికి సాధించావు నీ రిపోర్టింగ్ లెటర్. థ్యాంక్ యూ. బయట నీ కోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. ఎవరు సార్? వెళ్ళు, బయట నీకో సర్ప్రైజ్ ఉంది. ఓకే సార్. థ్యాంక్స్ నా పోస్ట్ మళ్ళీ నాకు ఇప్పించినందుకు. థ్యాంక్స్ ఎందుకులే, ఇందులో నాది కూడా తప్పు ఉందిగా. నేనే ఆ రోజు ఆ తప్పు చేసి ఉండకూడదు. నువ్వేం చేసినా నా పరంగా అది రైటే రాజీ. అయితే నువ్వు సత్యవా? రారా. రే, ఇక మీదటైనా మనం కొట్టుకోకుండా కలిసి ఉందాం. సరేరా, ఆ మణిగాడు బయటికి రానంత వరకు బాగానే ఉంటుంది. రావయ్యా పని, నీ నుంచి రూపాయి ఉపయోగం కూడా లేదు. నేను ఎమ్మెల్యే అయిన కాడి నుంచి మీ గొడవలు చేసేసరికి నా జీవితం అయింది. లేదయ్యా, ఆ ధర్మాకి చంపేంత ధైర్యం ఉంది, చచ్చేంత ధైర్యం ఉంది, ఇంకేమీ లేదు. మణిగారికి చంపేంత ధైర్యం ఉంది. మణిగారికి చూపించా. ఇక్కడ ధర్మశక్తి ఎవడు?